Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 14th July 2021. Let's say the first one. Which state government has announced a new electric vehicle policy? వాట్ ఈస్ దట్ స్టేట్ గవర్నమెంట్ అండి? రీసెంట్గా ఏ స్టేట్ అనౌన్స్ చేసింది అని అంటే ఈవీ పాలసీని మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. బేసిక్లీ ఇదివరకు విషయానికి వచ్చేసరికి గుజరాత్లో ఉన్నటువంటి వడోదర ఈ రీజియన్ మొత్తాన్ని కంప్లీట్ ఎలక్ట్రిఫై చేయాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ కొత్తగా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఈ ఈవీ పాలసీని తీసుకుని రావడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే దీని ద్వారా 2025 వరకు కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్నే యూజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అది వెదర్ 2 వీలర్ అయినా 3 వీలర్ అయినా 4 వీలర్ అయినా అదేవిధంగా బస్సెస్ అయినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో యూజ్ చేసేటువంటి బస్సెస్ వీటన్నిటిని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని మాత్రమే వాడాలి. కన్వెన్షనల్ ఫ్యూయల్ ప్లేస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని మాత్రమే వాడాలి అన్నటువంటిది వీళ్ళు సెట్ చేసుకున్నటువంటి టార్గెట్ అండి. సపోజ్ ఎవరన్నా 2 వీలర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 వీలర్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎంత సబ్సిడీ ఇస్తుంది అని అంటే సబ్సిడీ ఆర్ ఇన్సెంటివ్ ఫామ్లో 10,000 రూపీస్ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కల్పిస్తుంది. అదేవిధంగా 3 వీలర్స్ విషయానికి వచ్చేసరికి ఎంత ఇస్తుంది అని అంటే 30,000 రూపీస్ కల్పిస్తుంది. 4 వీలర్ విషయానికి వచ్చేసరికి 1.5 lakh రూపీస్ వీళ్ళకి కల్పిస్తుంది. అదేవిధంగా బస్సెస్ ఒకవేళ ఎలక్ట్రిక్ బస్సెస్ని యూజ్ చేసినట్లయితే అంటే ఎలక్ట్రిక్ బస్సెస్తో రీప్లేస్ చేసినట్టయితే 20 lakh రూపీస్ వరకు సబ్సిడీ ఆర్ ఇన్సెంటివ్స్ అన్నవి మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కల్పిస్తుంది. దీని ద్వారా ఏంటి అని అంటే ఈవీ ఫండ్, ఎలక్ట్రిక్ వెహికల్ ఫండ్ అని చెప్పేసి స్టేట్ లెవెల్లో ఒక ఫండ్ని క్రియేట్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ అన్నిటినీ కూడా సపోజ్ ఆ మహారాష్ట్ర స్టేట్లో ఆ సిటీలో మహారాష్ట్ర స్టేట్లో డిఫరెంట్ సిటీస్లో తిరిగేటువంటి బస్సెస్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వాడేటువంటి బస్సెస్ వాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ ఫండ్ ద్వారా వచ్చినటువంటి ఫండ్ని దానికి యూటిలైజ్ చేయడం కానీ ఇంకా ఇతరాతర సర్వీసెస్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటిని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఈవీ ఫండ్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ అంతటిని కూడా దానికోసం స్పెండ్ చేస్తుంది. మేజర్ టార్గెట్ వచ్చేసి 2025 వరకు దీన్ని అచీవ్ చేయడమే. రైట్, నెక్స్ట్ వన్. Ladakh has signed an memorandum of understanding with which state to turn the UT into organic entity. What is that state? And basically it is Sikkim. ఎందుకండి లడాక్ కంప్లీట్గా ఈ 2025 వరకు అండి, ఇది కూడా 2025 వరకు కంప్లీట్గా ఆర్గానిక్ లడాక్ అన్నటువంటిది ఈ లడాక్ యూటీ అన్నటువంటిది కంప్లీట్ ఆర్గానిక్గా మారడం. కంప్లీట్ ఆర్గానిక్గా అంటే ఏంటి అని అంటే ఇప్పటి వరకు వాళ్ళ కల్టివేషన్లో వాడేటువంటి ఫర్టిలైజర్స్ని కానీ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇట్లా వీటిని వాడకుండా న్యాచురల్గా దొరికేటువంటి న్యాచురల్ ఫర్టిలైజర్స్ని వాడడం, అంటే కౌడంగ్ ఇట్లా డిఫరెంట్ యానిమల్స్ యొక్క ఎక్స్క్రీట్ అని యూటిలైజ్ చేసుకోవడం, లేదు అని అంటే కంపోస్ట్ మాన్యూర్ని తయారు చేసి వాడుకోవడం, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వీటి ప్లేస్లో అట్లాంటి కెమికల్ ఫ్రీ కల్టివేషన్ని క్యారీ అవుట్ చేయడం. అదేవిధంగా అసలు ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ని ఎవరు వాడడం కాదు కదా, అట్లీస్ట్ వాటిని తయారు చేయడం కానీ ఇతరత్ర వాటికి అమ్మడం కానీ ఇలాంటివి కూడా క్యారీ అవుట్ చేయరు. అలాంటి దాన్ని కంప్లీట్ ఆర్గానిక్ అని అంటాం. సిక్కింని ఎందుకు సెలెక్ట్ చేసుకుందండి లడాక్ అని అంటే, ఎందుకు అనంటే మొట్టమొదటి ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు గెట్ సర్టిఫైడ్ 100% ఆర్గానిక్. 100% ఆర్గానిక్గా సర్టిఫై అయినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏది అని అంటే ఇట్ ఈస్ సిక్కిం అండి. అందుకోసం అని చెప్పేసి లడాక్ సిక్కిం బాటలో నడవడం కోసం అని చెప్పేసి ఇంకా పని సులభతరం అవుతుంది కాబట్టి సిక్కింని సెలెక్ట్ చేసుకుంది. అదేవిధంగా సెకండ్ వన్ ఏది అచీవ్ చేసిందండి, దీని తర్వాత లక్షద్వీప్ యూటీస్లో మొట్టమొదటిది లక్షద్వీప్ యూటీ వచ్చేసి ఫస్ట్ యూటీ టు గెట్ సర్టిఫైడ్ యాజ్ 100% ఆర్గానిక్. అదేవిధంగా ఈ ఫస్ట్ స్టేట్ తర్వాత మొట్టమొదటి సిక్కిం కదండి, రెండవ స్థానంలో ఏది, సెకండ్ ప్లేస్లో ఏది 100% కంప్లీట్ ఆర్గానిక్గా కంప్లీట్గా టర్న్ అయ్యింది అని అంటే ఇట్ ఈస్ లక్షద్వీప్. ఇప్పుడు థర్డ్ వన్గా లడాక్ అన్నటువంటిది కంప్లీట్ ఆర్గానిక్గా మారడం కోసం అని చెప్పేసి సిక్కింతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసుకుంది. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. See, India's Bheem UPI app has been recently launched in which country? What is that country? And it is Bhutan. భూటాన్ యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి,
Those are Thimphu and the currency is Gultram. Here N is silent and Gultram. ఇక్కడ బేసిక్లీ భూటాన్లో భారతదేశం వాళ్ళు తయారు చేసిందండి ఈ భీమ్ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అన్నటువంటిది. మనందరికీ తెలుసు ఈ భీమ్ యూపీఐ అన్నటువంటిది మన భారతదేశం యొక్క రీటైల్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ దగ్గర పేమెంట్ రీటైల్ పేమెంట్ సర్వీసెస్ని అందించడంలో భీమ్ యూపీఐ అనేటువంటిది ముఖ్య పాత్ర పోషించింది. అది మనందరికీ తెలుసు. అయితే మన భారతదేశంలో మాత్రమే కాకుండా అవుట్ ఆఫ్ ఇండియా ఎక్కడ రీసెంట్గా లాంచ్ చేశారు అని అంటే ఇట్ ఈజ్ ఇన్ భూటాన్. రీసెంట్గా దీనిని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని అంటే వర్చువల్గా మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దీనిని భూటాన్లో రీసెంట్గా వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, Venkaiah Naidu has received a book titled as Urdu Poets and Writers, Germs of Deccan. The book is authored by ఎవరండి? దిస్ బుక్ వాజ్ authored by J.S. ఇఫ్తేఖార్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. బేసిక్లీ ఈ పుస్తకాన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అని అంటే మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకయ్య నాయుడు గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అదేవిధంగా ఈ ఇనాగ్రల్ ఫంక్షన్లో ఈ బుక్ ఉర్దూ పోయట్స్ అండ్ రైటర్స్, ఈ పుస్తకం మేజర్గా ఏంటి అని అంటే పేరులో ఉన్నటువంటి విధంగానే దీంట్లో టోటల్గా 15 మంది లైక్ అనాది కాలం నుంచి ఈ ఉర్దూ లాంగ్వేజ్లో పోయిట్స్ ఆథర్స్గా ఉన్నటువంటి 15 మంది పోయిట్స్ అండ్ ఆథర్స్ వాళ్ళు రాసినటువంటి వివిధ రకాలైనటువంటి ఎస్సెస్, అదేవిధంగా షార్ట్ ప్రోజ్ ఫామ్లో ఉన్నటువంటివి, అదేవిధంగా పోయట్రీ ఫామ్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా యాంథాలజీ లాగా అంటే అన్నీ ఒక దగ్గర చేర్చి ఈ పుస్తకంలో రంగరించారు. ఎప్పటి నుంచి అనంటే సిన్స్ కులీ కుతుబ్ షా గారి టైం పీరియడ్ నుంచి ఇప్పటి వరకు ఉర్దూలో వచ్చినటువంటి మార్పులు, ఉర్దూ లాంగ్వేజ్కి కులీ కుతుబ్ షా గారు ఎవరండి? ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్. అయితే కులీ కుతుబ్ షా గారి టైం పీరియడ్ నుంచి ఉర్దూ లాంగ్వేజ్కి ఉన్నటువంటి ప్రామినెన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ రీజియన్లో, అదేవిధంగా డెక్కన్ రీజియన్లో ఉర్దూ లాంగ్వేజ్ యొక్క ప్రాధాన్యత తగ్గిందా, పెరిగిందా, లేదా అలాగే న్యూట్రల్గా ఉందా, వాటన్నిటిని అంచనా వేసుకుంటూ ఈ యాంథాలజీని రచించారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, which country will ban the sale of new petrol and diesel heavy good vehicles from 2040? What is that country? And it is Britain. దీని యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ లండన్ అండ్ ద కరెన్సీ ఈజ్ పౌండ్ స్టెర్లింగ్. బేసిక్లీ ఇక్కడ పెట్రోల్ అండ్ డీజిల్ ఈ వెహికల్స్ ఇది మాత్రమే కాదండి, ఇక్కడైతే కంప్లీట్ వెహికల్స్ అని అన్నారు. పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్స్ని వాడాలని చెప్పేసి 2030 వీళ్ళు సెట్ చేసుకున్నటువంటి టార్గెట్ అండి. అయితే మొత్తం వెహికల్స్, అది కార్స్ అయినా బైక్స్ అయినా అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా సరే కంప్లీట్గా ఎప్పటి వరకు ఈ బ్యాన్ చేసేసింది అని అంటే ఎప్పటి వరకు అచీవ్ అవ్వాలి అనుకుంది అని అంటే బ్రిటన్ వచ్చేసి 2040 అండి. దీనిలోపు 2025 వరకు ఏవైతే హెవీ గూడ్స్ ఉంటాయో 2025 లోపు హెవీ గూడ్స్ని క్యారీ అవుట్ చేసేటువంటి ట్రక్స్, ఆ ట్రక్స్ యొక్క కొనుగోలుని కొత్త డీజిల్తో అదేవిధంగా పెట్రోల్తో నడిచేటువంటి ట్రక్స్ని అప్పటి వరకు ఆపేసింది. అంటే 2025 తర్వాత ఈ పెట్రోల్ అండ్ డీజిల్ వీటిని యూటిలైజ్ చేసుకొని నడిచేటువంటి ట్రక్స్ని ఇంకా సేల్ చేయరు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ కూడా చెయ్యరు. దాని తర్వాత 2030 నుంచి అయితే 65 టన్స్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి ట్రక్స్, మోర్ దాన్ 65 టన్స్ వెయిట్ కలిగినటువంటి ట్రక్స్ వాటన్నిటి యొక్క మ్యానుఫ్యాక్చర్ 2030 నుంచి ఆపేస్తారట. అంతకంటే తక్కువ వెయిట్ ఉన్నటువంటి ట్రక్స్ అన్నిటిని 2025 వరకు ఆపేస్తారు. ఈ విధంగా కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్. ఎందుకండి ఇట్లా మన భారతదేశంలో చూసిన డిఫరెంట్ స్టేట్స్ ఎలక్ట్రిఫై చేయాలి, ఈవీ పాలసీని తీసుకొని రావాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు అంటే ప్రస్తుతం దానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. వన్ థింగ్, క్రూడ్ ఆయిల్ యొక్క రిజర్వ్స్ తగ్గిపోవడం, యాజ్ వెల్ యాజ్ దాని రిజర్వ్స్ తగ్గిపోవడం వల్ల డిమాండ్ అన్నటువంటిది పెరిగిపోతుంది. ఆ డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుందండి, ఆటోమేటిక్గా కాస్ట్ అనేటువంటిది ఎక్కువ అయిపోతుంది. ఆ విధంగా దాని ప్లేస్లో రీప్లేస్ చేయడం కోసం అని చెప్పేసి ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అని అంటే ఎన్వైర్న్మెంట్ మీద పడేటువంటి ఎఫెక్ట్ని తగ్గించడం కోసం అని చెప్పేసి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి కాన్సెప్ట్ని కేవలం స్టేట్స్ మాత్రమే, మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ మాత్రమే కాదండి, వరల్డ్ వైడ్గా డిఫరెంట్ కంట్రీస్ కూడా దీనిని ఆమోదం తెలుపుతున్నాయి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్.
So, which of the following country has become the first Gulf nation to open an embassy in Israel? What is that country? And it is UAE. ఇజ్రాయెల్ అన్నటువంటిది చాలా చిన్న దేశం, అది మనందరికీ తెలుసు. అంత చిన్న దేశం అయినప్పటికీ కూడా టెక్నాలజికల్గా ఇట్ హాస్ డెవలప్డ్ టు ద పీక్స్ అనే చెప్పాలి ఇజ్రాయెల్ని. అదేవిధంగా రీసెంట్గా అల్ అక్సా మాస్క్ కేసులో ఈ అల్ అక్సా మాస్క్ ఈ ఇన్సిడెంట్లో ఇజ్రాయెల్ ఏ విధంగా పోరాడిందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయంటే దోస్ ఆర్ జెరూసలేం అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయెలీ షెకెల్ అండి. అయితే వీళ్ళు ఈ ఇజ్రాయెల్లో యుఏఈ అన్నటువంటిది మొట్టమొదటి గల్ఫ్ నేషన్. గల్ఫ్ కంట్రీస్ వచ్చేసి ఒక గల్ఫ్ కంట్రీ వచ్చేసి ఇజ్రాయెల్లో ఈ విధంగా ఎంబసీని పెట్టడం ఇదే మొట్టమొదటిసారి. యుఏఈ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమన్నాండి దోస్ ఆర్ దిర్హమ్, క్యాపిటల్ వచ్చేసి అబుదాబి అండ్ ద కరెన్సీ ఈజ్ దిర్హమ్ అండి. బేసిక్లీ ఎంబసీ అంటే ఏంటండి, మన దేశం కాకుండా ఇతర దేశంలో మన దేశం నుంచి కొంతమంది పర్సన్స్ని అక్కడ పెట్టేసి ఈ దేశానికి ఇంకొక దేశానికి మధ్య లావాదేవీలు నడపడం కోసం అని చెప్పేసి ఒక డిప్లొమాటిక్ మిషన్ లాగా దానిని ఏర్పాటు చేస్తారు. దానినే ఎంబసీ అని అంటారు. ఇక్కడ మొట్టమొదట యుఏఈ అన్నటువంటిది ఇజ్రాయెల్లో మొట్టమొదటి గల్ఫ్ నేషన్ ఇట్లా ఎంబసీ పెట్టడం ఇదే మొట్టమొదటిది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see what is the annual rate of WPI wholesale price index and inflation for the month of June 2021? How much it is? 12.07. బేసిక్లీ ఎప్పుడైనా సరే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసలు ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు, అసలు ఇది ఏంటి, ఇది ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుంది అని అంటే బేసిక్లీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇండికేటర్ టు ఇన్ఫ్లేషన్కి ఇండికేటర్గా దీనిని కన్సిడర్ చేస్తారండి. ప్రతి నెల కూడా దీనిని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ప్రతి నెల రిలీజ్ చేస్తారు. ఇప్పుడు దాన్ని ఎలా రిలీజ్ చేస్తారు అని అంటే లైక్ ఒక మంత్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ 15 days తర్వాత 14th or 15th ఆ డేస్లో దీనిని రిలీజ్ చేస్తారు. ఈ జూన్ మంత్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది ఇప్పుడు ఆఫ్టర్ జూలై 14th or 15th ఈ అరౌండ్ దీనిని రిలీజ్ చేశారు. దీనిని ఎవరు రిలీజ్ చేస్తారండి అని అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీళ్ళు దీనిని రిలీజ్ చేస్తారు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇన్ఫ్లేషన్కి కేవలం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మాత్రమే కాదండి, ఇంకొకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో పాటుగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అదే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఈ మూడిటిని కూడా ఇన్ఫ్లేషన్కి ఇండికేటర్స్గా తీసుకొని దానిని ఆధారితంగా చేసుకొని ఇన్ఫ్లేషన్ ఏ విధంగా తగ్గుతుంది పెరుగుతుంది అన్నటువంటి దానిని మెజర్ చేస్తారు. ఇవి ఇండికేటర్స్గా పనిచేస్తాయి. ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి ఇండికేటర్స్గా ఇవి పనికొస్తాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని అంటే ఏంటి అని అంటే హోల్సేల్ లెవెల్లో ప్రైస్ ఏ విధంగా మార్పుకి గురవుతుంది అన్నటువంటి దాన్ని సూచించేదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అట్ ద రేట్ ఆఫ్ హోల్సేల్లో కేవలం ఇక్కడ గూడ్స్ మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటాయండి. అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్లో అయితే దట్ ఈస్ నథింగ్ బట్ అట్ రీటైల్ లెవెల్ అని చెప్తాం. అంటే కన్జ్యూమర్ అంటే ఎవరండి, మనం ఎవరైతే వాటిని కన్జ్యూమ్ చేసుకుంటారో యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళని కన్జ్యూమర్స్ అంటాం. ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది అట్ ద రేట్ ఆఫ్ రీటైల్ లెవెల్లో ఇక్కడ కేవలం గూడ్స్ మాత్రమే రావండి, గూడ్స్తో పాటు సర్వీసెస్ కూడా వీటిలో భాగంగా ఉంటాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉంటాయి. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే ఎవరైతే తయారు చేస్తారో ఉత్పత్తి చేస్తూ ఉంటారో దానిని బేస్గా చేసుకుని అక్కడ రిలీజ్ అయ్యేటువంటి అక్కడ మార్పుకు గురయ్యేటువంటి ప్రైజ్ దానిని ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాం. దిస్ ఈజ్ అట్ ద హోల్సేల్ లెవెల్, దిస్ ఈజ్ అట్ రీటైల్ లెవెల్. 2014 కంటే ముందు వరకు కేవలం ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయాలి అని అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని మాత్రమే ఈ ఒక్కదాన్ని మాత్రమే ఇండికేటర్గా కన్సిడర్ చేసేవాడండి. ఆఫ్టర్ 2014 తర్వాత నుంచి ఆర్బీఐ ఏం చేసింది అని అంటే ఇన్ఫ్లేషన్ గురించి మెజర్ చేయాలి అని అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో పాటు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అదేవిధంగా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వీటిని కూడా దృష్టిలో పెట్టుకుంది. ఇక్కడ ఇంకొక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటే సిపిఐని రిలీజ్ చేసేది ఎవరు అని అంటే సిఎస్ఓ వాళ్ళు దీనిని రిలీజ్ చేస్తారు. స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు.
అయితే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని రిలీజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దేనిని కంపేర్ చేస్తారు అని అంటే లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ ఎంత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంది అని కంపేర్ చేస్తారు. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ ఎంత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంది అని అంటే 2020 ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ -1.81% హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉందండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే కంపారిజన్ అన్నటువంటిది అట్లానే జరుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్. డూ రిమెంబర్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, పిఎం మోడీ విల్ ఇనాగ్రేట్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్ష ఇన్ ఎక్కడ ఇనాగ్రేట్ చేయబోతున్నారండి? రీసెంట్గా 16th, దట్ ఈస్ టుమారో 16th వారణాసిలో ఈ రుద్రాక్ష అన్నటువంటి బిల్డింగ్ని దీనిని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దీని ద్వారా ఏంటి అనంటే ఈ రుద్రాక్ష అన్నటువంటి బిల్డింగ్ కూడా శివలింగ ఈ ఆకారంలోనే ఉంటుందండి. దీంట్లో టోటల్గా 1200 మంది కూర్చోవడం, 1200 మంది సీటర్స్ కెన్ సిట్ ఇన్ దట్ వెన్యూ. అదేవిధంగా ఇది మాత్రమే కదండి, దానితో పాటుగా కొన్ని హెక్టార్స్లో దీనిని నిర్మాణం చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మన కల్చర్ని, ట్రెడిషన్ని దీనిని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి డ్యాన్స్ కాన్సర్ట్, మ్యూజిక్ కాన్సర్ట్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఇలాంటి కాన్సర్ట్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కాన్సర్ట్స్కి ఇది ఒక వేదికగా దీనిని ఈ రుద్రాక్ష అన్నటువంటి దానిని ఏర్పాటు చేయనున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see which state has cut the area of Lemru Elephant Reserve? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే ఈ లెమ్రూ ఎలిఫెంట్ రిజర్వ్ అన్నటువంటిది ఉందండి. ఇది వరకుతో పోలిస్తే ఇది వరకు ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉండేది అని అంటే 1995 స్క్వేర్ మీటర్స్ అన్నటువంటిది ఉండేది. ఇప్పుడు రీసెంట్గా దానిని 450 స్క్వేర్ మీటర్స్కి దానిని తగ్గించేశారు. ఏరియాని అంత దానికి తగ్గించేశారు. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని కోల్ రిజర్వ్స్ వాటిని యూటిలైజ్ చేసుకోవడంలో, సపోజ్ ఇప్పుడు ఈ ఎలిఫెంట్స్ని ప్రిజర్వ్ చేయడం కోసం అని చెప్పేసి రిజర్వ్ ఫారెస్ట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు, ఆ ల్యాండ్ అన్నటువంటి దాన్ని అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఎలిఫెంట్స్ సేఫ్గానే ఉంటాయి. కాకపోతే అక్కడ ఆ రిజర్వ్ ఫారెస్ట్ని ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కోల్ రిజర్వ్స్ వాటిని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు అన్నటువంటి కారణం చేత ఆ రిజర్వ్ ఫారెస్ట్ ఎలిఫెంట్స్ ప్రిజర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఆ రిజర్వ్ ఫారెస్ట్ని దాని యొక్క ఏరియాని తగ్గించనున్నారు. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. బేసిక్లీ ఎలిఫెంట్స్ని కన్జర్వ్ చేయడం కోసం. ఎందుకండి మరి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రిజర్వ్ని దీనికే అనంటే ఒకటి కోల్ రిజర్వ్స్ కారణం, ఇంకొకటి ఏంటి అనంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ఇది వరకు ఈ ఛత్తీస్గఢ్లో ఎలిఫెంట్స్ ఇది వరకు లేవండి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఎలిఫెంట్స్ అన్నవి ఈ రిజర్వ్ ద్వారా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఎలిఫెంట్స్ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఎలిఫెంట్స్ కొత్త, ఎలిఫెంట్స్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కొత్త. ఆ విధంగా కొత్తగా ఉన్నప్పుడు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలని హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని కూడా తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ రిజర్వ్ యొక్క లెంత్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఇది వరకు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది రీహ్యాబ్, ఎలిఫెంట్స్ ప్రిజర్వ్ చేయడం కోసం అని చెప్పేసి రీహ్యాబ్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు? సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ యూజింగ్ బీస్ అండి. హనీ బీస్ని యూజ్ చేసి ఎలిఫెంట్స్కి హ్యూమన్కి మధ్య వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్ని తగ్గించడం కోసం అని చెప్పేసి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వీళ్ళతో కొలాబరేట్ అయిపోయి రీహ్యాబ్ ప్రోగ్రామ్ అన్నటువంటి ప్రాజెక్ట్ రీహ్యాబ్ అన్నటువంటి దానిని లాంచ్ చేసింది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. డూ రిమెంబర్. Clear? Right. Next one, the last one for today. A book titled Kamala Harris and the Rise of Indian Americans is compiled and edited by ఎవరు రచించారండి ఈ పుస్తకాన్ని? కంపైల్ చేసి ఎడిట్ చేసింది తరుణ్ బసు గారు. బేసిక్లీ ఈ పుస్తకంలో మేజర్గా స్కాలర్స్, డిప్లొమాట్స్ అండ్ వివిధ రకాలైనటువంటి ఆథర్స్ వీళ్ళందరూ కలిసి రచించినటువంటి పుస్తకమే ఈ బుక్ అండి. వీళ్ళందరూ కూడా కమలా హ్యారిస్ గారి యొక్క లైఫ్ హిస్టరీ, చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఆవిడ ఎదుర్కొన్నటువంటి సమస్యలైన,
అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు యుఎస్ఏకి మొట్టమొదటి ఫస్ట్ ఉమెన్, అది కూడా ఫస్ట్ బ్లాక్ అమెరికన్ ఉమెన్ యుఎస్ఏకి వైస్ ప్రెసిడెంట్గా అయినంత వరకు, అంటే ఏ విధంగా అంతటి స్థానానికి ఎదిగారు అన్నటువంటి దాని గురించి ఎంటైర్గా కమలా హ్యారిస్ గారి యొక్క జీవిత చరిత్ర, చైల్డ్హుడ్ నుంచి వైస్ ప్రెసిడెంట్, అది కూడా అమెరికా అంతటి దేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్గా ఏ విధంగా ఆ స్థాయికి రీచ్ అయ్యారు, ఏ విధంగా ఆ స్థాయికి రీచ్ అవ్వడానికి దోహదపడ్డటువంటి కారణాలు ఏంటి, వాటన్నిటి గురించి డిఫరెంట్ స్కాలర్స్, డిప్లొమాట్స్, ఆథర్స్ వాళ్ళ యొక్క ఎస్సెస్ రూపంలో దీనిని ప్రజెంట్ చేశారు. ఆ మొత్తం ఎస్సైస్ని కంపైల్ చేసి ఎడిట్ చేసింది ఎవరు అని అంటే తరుణ్ బసు గారు. క్లియర్ కదండి, రైట్? Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.